వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు కట్టించిన దేవాలయం, తన తపస్సుతో వర్షాలు కురిపించిన పుణ్యక్షేత్రం. అక్కడికి వెళితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కొండపై స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహం. అదే నిజామాబాద్ జిల్లాకు 7 కిలోమీటర్ల దూరంలో కొలువుదీరిన వందల ఏళ్ల నాటి చారిత్రక ప్రసిద్ధిగాంచిన సారంగాపూర్ హనుమాన్ మందిరం. ఈ ఆలయం చరిత్ర ఓ అద్భుతం. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకలు చూసేందుకు 2 కళ్ళు చాలవు. విశాలమైన ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మితమైన ఈ దేవాలయంపై హనుమాన్ జయంతి సందర్భంగా మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ నుంచి బాసరకు వెళ్లే మార్గంలో సారంగాపూర్ అడవులలో ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన 400 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన అంజన్న క్షేత్రం ఇది. బుడ్డగోచితో చేతిలో కర్రతో అదిగో అక్కడ కనిపించే ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామరాజు వల్లనే ఈ హనుమాన్ ఆలయం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. సారంగపూర్ హనుమాన్ దేవాలయం చరిత్ర ఏంటంటే సమర్థ రామదాస్ స్వామీజీ గారు, ఛత్రపతి శివాజీ గురువు గారు, అతని యోగ బలం ద్వారా ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిశారు 400 సంవత్సరాల క్రితము. ఆ సమయంలో వర్షాలు కురవలేదు. వర్షాలు కురవడానికి ఇక్కడ సమర్థ రామదాస్ స్వామీజీ గారు 11 రోజులు తపస్సు చేస్తే అప్పుడు ఇక్కడ స్వామి వెలిసి దర్శనం ఇచ్చారు. ఈ విగ్రహం ఏదైతే స్వయమే వెలిసిందో ప్రతిష్ఠించింది కానీ విగ్రహాన్ని ఎవరు తయారు చేసింది కాదు. సమర్థ రామదాస్ స్వామి యోగ బలం ద్వారా వెలిసిన విగ్రహం. దేవాలయం కట్టిన 400 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే స్వామివారి దర్శనం చేసుకున్న 11 రోజులు, 41 రోజు, 21 రోజు దీక్షగా ఉండేసి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఒక పూట భోజనం చేయడం, ఆ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం భక్తులకు కలుగుతుంది. 400 ఏళ్ల క్రితం నిజామాబాద్ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల వరకు వర్షాలు కురవలేదట. ప్రజలు తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ పనులు సాగక రైతులు అల్లాడిపోయారు. ఈ క్రమంలో కరువు తీరాలని ప్రజల కోసం బ్రాహ్మణులంతా వర్షయాగం చేశారట. ఆ సమయంలో సమర్థ రామదాస్ స్వామీజీ సారంగపూర్ అడవి ప్రాంతంలో నిజామాబాద్ బ్రాహ్మణులంతా వర్షయాగం చేస్తూ కనిపించడంతో ఇక్కడ ఏం జరుగుతుందని వారిని అడిగి తెలుసుకున్నారట. అసలు విషయం తెలుసుకున్న రామదాసు స్వామీజీ అదే ప్రాంతంలో ఓ పెద్ద రాతి కింద 11 రోజుల పాటు వర్షాల కోసం తపస్సు చేశారు. ఆ తపస్సు ఫలితంగానే వర్షాలు కురవడంతో పాటు అదే రాతిపై ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశారని చరిత్ర చెబుతోంది. ఈ ఆనందంతో పొంగిపోయిన బ్రాహ్మణులంతా రామదాస్ స్వామీజీని బ్రహ్మపురి తీసుకువెళ్లి అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన స్థలంలో ఈ ఆలయం కొలువుదీరి ఉంది. హనుమాన్ మందిరం ముఖద్వారం, ఎత్తైన పెద్ద వృక్షాలు, గుట్టపై ఏర్పాటు చేసిన కాషాయ జెండా అందరినీ రారమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది. మందిరంలోనికి వెళ్తుంటే భక్తి పారవశ్యంతో భక్తులు పులకించిపోతారు. ఆలయం జై హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగిపోతుంటుంది. జై శ్రీరామ్ అంటూ రాళ్లపై లిఖించిన నామస్మరణ, మందిరంపై చెక్కిన శిల్పాలు అందరినీ అమితంగా ఆకర్షిస్తాయి. భక్తులు నివాసం ఉండటానికి భవనం, పూజలు చేయడానికి ప్రత్యేక స్థలంతో పాటు అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి శనివారం, మంగళవారము ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చి భక్తులు సుఖంగా ఉంటారు. ఇక్కడ సారంగపూర్ ఆంజనేయ స్వామి చాలా ప్రభావం ఉంది. ఇక్కడ ఏమంటే ఇక్కడ బడా రామ మందిర్ నిజామాబాద్, తర్వాత ఇక్కడ సారంగపూర్ ఆంజనేయ స్వామి ఆ పూర్వకాలంలో ఆ రామదాస్ స్వామి ప్రతిష్ఠించిన ఇతిహాసంలో ఉంది. ఇక్కడ భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర,
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మళ్ళీ బాగా దూరం నుంచి వస్తారు, ముంబై, పుణే. ఎందుకంటే ఇక్కడ ఉన్న శక్తి దేవత, బలదేవత అని ఆంజనేయ స్వామిని చాలా భక్తులు ప్రార్థిస్తారు. ఇది ఒక విశేషము. ప్రతి శ్రావణ మాసంలో శనివారము రోజు అన్నదానం కూడా జరుగుతుంది. శనివారం ఇక్కడ విశేషం ఏమంటే ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా భక్తులు ఎవరు హనుమాన్ చాలీసా పాఠం చేస్తారు, పారాయణం చేస్తారు, వాళ్ళ భక్తులకు సుఖము, ఆనందము ఉంటుంది. మందిరంలోనికి ప్రవేశించగానే ముందుగా గణపతి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఇక మందిరం ముఖద్వారంపై విష్ణువు సర్పంపై విశ్రాంతి తీసుకుంటున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. హనుమాన్ మందిరంలోనే చిన్న చిన్న ఉప ఆలయాలను నిర్మించారు. ఇక అంజన్న మందిరం ముందున్న గజస్తంభం ఎంతో ఎత్తుగా ఉంటుంది. అక్కడే ఆంజనేయుని మరో విగ్రహం దర్శనమిస్తుంది. అక్కడే భక్తులు కొబ్బరికాయలు కొడుతుంటారు. అక్కడే సమర్థ రామారాజు విగ్రహంను ఏర్పాటు చేశారు భక్తులు. మేము ఇక్కడ చిన్నప్పటి నుండి వస్తున్నామండి. మేము ఇక్కడే నిజామాబాద్లో ఉండేది. ఇప్పుడు పెళ్ళై నేను హైదరాబాద్లో ఉన్నా. ఇప్పుడు 30 years ఇక్కడ వస్తూనే ఉంటాము. మాకు ఏదైనా అనుకుంటే అవుతుంది. వచ్చి మాకు ఇప్పుడు కూడా నేను ఎప్పుడో అనుకున్నా వద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన మా పిల్లల గురించి. స్వామి సత్యం. ఎక్కడైనా అక్కడ మాకు కర్మన్ ఘాట్లో ఆంజనేయ స్వామి అక్కడ కూడా పోతాము. ఈ స్వామిది ఎక్కడైనా ఆంజనేయ స్వామిది బాగానే ఉంటుంది. నాకైతే బాగా జరిగింది. చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయండి. నిజంగా స్వామి సత్యమే. మేము ఎప్పుడు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వచ్చినా ప్రతిసారి స్వామిని దర్శించుకొని పోతాము. ఈసారి ఆంజనేయ జయంతికి ముందు రోజు ఇక్కడికి వచ్చాము కాబట్టి బాసర పోతూ వస్తూ ఇక్కడ స్వామిని దర్శించుకొని వెళుతున్నాము. అందుకని భక్తులకు మన కోరికలు ఏదున్నా ఇట్టే నెరవేరుస్తాడు కాబట్టి అందరూ కూడా స్వామిని వచ్చి దర్శించుకోవాలని నేను కోరుకుంటాను. మేము దాదాపుగా 80s నుంచి వస్తామండి ఇక్కడికి. నేను పుట్టి పెరిగిందంతా భీమగల్ గ్రామమే, కానీ అప్పటి నుంచి మేము నిజామాబాద్కి ఇంటర్మీడియట్కి వచ్చాము చదువుకోవడానికి కోసమే. అప్పటి నుంచి స్వామి మాకు పరిచయస్తులు అనుకోండి. అప్పటి నుంచి విద్యార్థులమంతా కలిసి వచ్చేవాళ్ళం. దాని తర్వాత ఇక్కడే మామయ్య కూతురు పెళ్లి చేసుకోవడం వల్ల అది నిజామాబాద్ ఎప్పుడు వచ్చినా సరే స్వామిని దర్శనం చేసుకుని పోతూ ఉంటామనండి. మందిరం పైన శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలున్నాయి. అదేవిధంగా హనుమాన్ చాలీసా లిఖించిన బోర్డు కనిపిస్తుంది. రామ్దాస్ స్వామీజీ అనంతరం ఆయన శిష్యుడు ఉద్ధవ స్వామిని సారంగపూర్ హనుమాన్ ఆలయానికి మఠాధిపతిగా నియమించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మఠం ఆధీనంలోనే స్వామివారి సేవలు నడుస్తున్నాయి. ఈ దేవాలయానికి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. శ్రావణ మాసంలో నెల రోజులు ఇక్కడ జాతర సాగుతుంది. హనుమాన్ జయంతి రోజు ఘనంగా పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ దేవాలయంలో 11 రోజులు, 41 రోజులు ఇలా ప్రతి నిత్యం పూజలు చేసి ఒక్క పూట భోజనం చేస్తే వారి కష్టాలు దూరమై కోరిన కోరికలు నెరవేరుతాయని, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శనివారం జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. సుమారు 10,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఎండ వేడిమి తట్టుకునేందుకు చలువ పందిర్లతో పాటు చల్లని నీరు, పానీయాలను కూడా అందిస్తామని, ఉదయం 10 గంటల నుండే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ సారంగపురం హనుమాన్ మందిరంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నాం. దాతల ద్వారా భక్తులకు చలువ పందిళ్ళు, అదేవిధంగా త్రాగునీరు వసతి, రస్నా కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరియు భక్తులకు మధ్యాహ్నం పూట అనగా ఉదయం నుండే 10 గంటల నుండే ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా సమన్వయం పాటించి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాద స్వీకరించాలని కోరుచున్నాము. భక్తులు అందరూ సహకరించి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సుమారుగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము అధిక మొత్తంలో
10,000 వరకు సుమారు వస్తారని అంచనా వేస్తున్నాము. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేశాము. మా అర్చక స్వాములు మరియు మా మఠాధిపతి అందరి ఆధ్వర్యంలో అందరి సూచనల మేరకు భక్తుల సలహా మేరకు కూడా ఏర్పాట్లు చేశాము. ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాయంత్రం వరకు కూడా ఉండి భక్తులకు సహకరించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం.